అండి కుక్కర్ పైన పేస్ట్ వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మన కుక్కర్లో ఇలా వంట చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి నాన్ వెజ్ కూడా వండుతూ ఉంటాము. మనం ఎంత క్లీన్ చేసినా ఆ నాన్ వెజ్ స్మెల్లే వస్తూ ఉంటుంది. అలా నాన్ వెజ్ స్మెల్ లేకుండా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా, ఇలా అడుగున ఉన్నటువంటి ఇలా మరకలు కానీ మసిగా ఉన్నటువంటి మరకలు మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదండి. ఇలా కొద్దిగా మీరు యూజ్ చేసుకునే టూత్పేస్టు, అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసేసి ఇలా స్క్రబ్బర్ పెట్టి మొత్తం కూడా ఇలాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకు తెలియని డస్ట్ కానీ ఇలాగా అడుగున పేరుకుపోయి ఉంటుంది కదండి. ఎంత క్లీన్ చేసినా అది పోదు. ఈ విధంగా కొద్దిగా పేస్ట్, బేకింగ్ పౌడర్, అలానే కొద్దిగా దీనిలో ఇలా మనం యూజ్ చేసిన నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, మనం యూజ్ చేసినటువంటి తొక్క, ఆ తొక్కను పెట్టేసైనా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా మనం ఈ విధంగా చక్కగా కుక్కర్ పైన ఇలాగా పేస్ట్ వేసేసి ఇలా మూతను కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒక్కోసారి మనం సోప్తో క్లీన్ చేసిన ఇలా ఉన్నటువంటి పేరుకున్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలా కొద్దిగా పేస్ట్ వేసేసి ఇలా మూత క్లీన్ చేసుకోవచ్చు. అలానే మన కుక్కర్లో అడుగు భాగాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. నాన్ వెజ్ కూడా మనం కుక్కర్లో ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు. ఇలా మనం కొంచెం పేస్ట్, బేకింగ్ పౌడర్, ఇలా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నిమ్మరసం పెట్టి ఇలా నిమ్మరసం మనం యూజ్ చేసిన తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.